ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు మరి దేవునితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవా, మరి నేను ఆపదలో చిక్కుకున్నాను, అయినా కూడా నువ్వు నన్ను బ్రతికించే దేవుడవి అని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మన పరిస్థితులను బట్టి మనము కొన్నిసార్లు దేవుని మీద గివప్ చేస్తాము, దేవుని మీద కోప్పడతాము. నా పరిస్థితి ఏంటి, నేను బయటికి రాలేకపోతున్నాను, నేను ఇంతేనా, నాకేంటి, ఎవరు దిక్కు అని భయపడుతూ ఉంటాము. కానీ దావీదు కీర్తనకారుడు మాత్రం భయపడట్లేదు, జడియట్లేదు. దేవా, నాకు ఆపదలు వచ్చి నేను చిక్కుకున్నా కూడా నువ్వు నన్ను బ్రతికించే దేవుడివి. అంత నమ్మకం, అంత విశ్వాసం పెట్టాడు దేవుడి మీద. అన్ని విషయాలలో దేవునికి తనకు తాను సమర్పించుకొని, సరెండర్ చేసుకొని, సబ్మిట్ చేసుకున్నాడు. అందుకే దేవుడు గొప్ప రాజుగా, రాజులకు రాజుగా, చక్రవర్తిగా హెచ్చించాడు. ఈరోజు మన పరిస్థితులను బట్టి, మనం చిక్కి ఉన్న పరిస్థితులను బట్టి, అనారోగ్యమే కానీ, మరి అప్పులే కానీ, మరి నిరుద్యోగమే కానీ, ఇంట్లో సమస్యలే కానీ, సమాధానం లేకపోవడం కానీ, ఏ విషయంలోనైనా కూడా ఆ చిక్కులలో నుండి బయటికి తీసుకొచ్చేగల దేవుడు మన దేవుడు అండి. మన దేవునికి శక్తి ఉంది, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన యందు విశ్వసించి మనలను కూడా బ్రతికించే దేవుడు అని మనం నమ్మి ముందుకు సాగుదాం. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.